మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ మొత్తం కూడా బెట్టింగ్ యాప్ అనే అంశంపైనే నడుస్తుందని చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్ ఇది సామాన్యులు కూడా చాలా సతమతమవుతున్నటువంటి పరిస్థితి. యువత ముఖ్యంగా ఈ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ ఆడడము, బెట్టింగ్ ఊబిలో కూడా కూరుకుపోయినటువంటి అంశం ఇది ఈ మధ్య కాలంలో కూడా తెరపైకి వచ్చింది. ఒక వ్యక్తి దీన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న సజ్జనార్ దీన్ని ఇప్పుడు బయటకు తీయడంతో కూడా మొత్తం దీనికి సంబంధించిన అంశం వ్యవహారం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది సెలబ్రిటీలు సైతం కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయడంతో మరింత యువత దీని పట్ల ఆకర్షితులైనటువంటి విషయం కూడా వాస్తవంగా అందరు చర్చించుకున్నటువంటి అంశం. ఈ బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళపైన, పోలీసులు కావచ్చు, వీళ్ళపైన యాక్షన్ చేశారు, రంగం సిద్ధం చేశారు. వీళ్ళకి ఇప్పటికే కూడా పలు విమర్శలు వస్తున్నాయి వీళ్ళపైన. చాలా మట్టుకు కూడా ఇదంతా కూడా ఒక కుటుంబం అనుభవిస్తున్న వేదనగా చెప్పొచ్చు. చాలా కుటుంబాలు కూడా ఈ బెట్టింగ్ యాప్లో బలైపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మట్టుకు యువకులందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ బలైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో చూసాము. అసలు బెట్టింగ్ యాప్స్ పైన కూడా యువత ఏమనుకుంటున్నారు, దీనిపైన ఎట్లా స్పందిస్తున్నారు ఈ అంశం పైన మాట్లాడదాం. ఒకసారి చెప్పండి బ్రదర్, ఎట్లా మొత్తం ఇప్పుడు బెట్టింగ్ యాప్ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ఏదో ఆన్లైన్లో బెట్టింగ్ పెడితే కూడా అది క్రమక్రమంగా అలవాటు చేసుకొని వాళ్ళ కుటుంబాలు సైతం కూడా వీధిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా దీని పట్ల మీరు ఎట్లా చూస్తారు? అసలు దేశవ్యాప్తంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కూడా బెట్టింగ్ల ద్వారా ఇవాళ అనేక మంది యువకులు ఇవాళ ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నదే ఇవాళ సెలబ్రిటీలు కావచ్చు, ఆ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి యాంకర్స్, అదేవిధంగా సెలబ్రిటీలు ఇవాళ దీనికి సంబంధించి ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఇవాళ అప్పుల్లో, ఇవాళ బెట్టింగ్లకు పెట్టి ఇవాళ అప్పుల్లో కురుకుపోయి ఇవాళ యువకులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. స్పందించి ఈ బెట్టింగ్ యాప్ని ఇవాళ అరికట్టాలనే ఉద్దేశంతో సజ్జనార్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ పెట్టడం ద్వారా ఇవాళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా రోడ్ల మీద పడుతున్నాయో, ఇవాళ యువకులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో, దీని మీద అసలు ఈ బెట్టింగ్ల ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఇవాళ కుటుంబం మొత్తం కూడా ఇవాళ ఏ విధంగా లాస్ అవుతుంది అనేది పోలీస్ శాఖ అధికారులు చట్టపరంగా యువకుల్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన కల్పించాలి. ఇవాళ బెట్టింగ్ ద్వారా ఏ విధంగా నష్టపోతున్నారు ఏందనేది యువకులను దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా పోలీస్ శాఖ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ నాయకులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలు తీసుకునే విధంగా అధికారులు, పోలీస్ శాఖ యంత్రాంగం చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మేము కోరుతా ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటికే భారతదేశంలో చాలా మట్టుకు కూడా వీటి యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కూడా చాలా మంది యువకుల పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంది. ఎందుకంటే సరదాగా మొదలైనటువంటి ఆట అది టీవీ ముందర కూర్చొని కావచ్చు, ఫోన్ ముందర కూర్చొని కావచ్చు, దాంట్లో ఒకసారి కనుక ఉబిలో చిక్కుకుంటే మొత్తం తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా యువత వ్యర్థాన్ని పడకుండా కూడా ఇది కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకసారి అలవాటైన వాళ్ళు కూడా వాళ్ళు ఒక బానిసలాగా అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అంశాలు, చాలా మటుకు యువకులు కూడా మొత్తం ఇప్పుడు ఒకవైపు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది కూడా ఈ ప్రభావితం ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే పోలీసులు దీనిపైన అవగాహన కల్పిస్తున్నారు. చెప్పండి, బెట్టింగ్ యాప్ పైన ఏంటి మీ ఒపీనియన్ ఏంది? బెట్టింగ్ యాప్స్ అనేటివి ముఖ్యంగా యువతను ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇవి బెట్టింగ్స్ కొన్ని యాప్స్ వాళ్ళని ఆకర్షించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటట్టు చేస్తున్నారు. దీనివల్ల యువత ముఖ్యంగా వాళ్ళకు కొన్ని గేమ్స్తోని కూడా ఈ బెట్టింగ్ యాప్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రభుత్వం విస్తరించి ఈ బెట్టింగ్ యాప్ల మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ బెట్టింగ్ యాప్లను అడ్డుకునే పరిస్థితి ఉండదు. అందుకే ప్రభుత్వం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా యువత ఇందులో ఎక్కువ పాల్గొంటున్నారు.
తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు ఈ మధ్య వాళ్ళకు సెల్ ఫోన్లు అందుబాటులో ఉండడం వల్ల కూడా వాళ్ళకు ఒక అవకాశంగా మారింది. కానీ వాళ్ళు తల్లిదండ్రుల కళ్ళకి కూడా ఈ బెట్టింగ్ వీడిలో పాల్గొనే అవకాశం ఉన్నందున ముఖ్యంగా బెట్టింగ్ యాప్లను పూర్తి నిషేధించిన కానీ వీటిని నివారించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ పైన కూడా చాలా మట్టుకు యువత స్పందిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ చాలా మట్టుకు కూడా కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఏంది బెట్టింగ్ యాప్స్ పైన కూడా మీ ఒపీనియన్ ఎట్లా? అసలు ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేసరికంటే మొత్తం అందరూ ఆ యాప్ పైనే చూస్తున్నారు. దీనికి సంబంధించిన బెట్టింగ్ మీదే ఒక టాపిక్ అయితే ఇష్యూ నడుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపైన నిఘా పెట్టింది. మరి అసలు దీనిపైన ఎట్లా చూస్తారు ఈ బెట్టింగ్ యాప్స్? అసలు బెట్టింగ్ యాప్స్ అనేది వాస్తవంగా యువత ప్రస్తుతం ఈజీ మనీకి అలవాటు పడడం వల్లనే ఈ బెట్టింగ్ యాప్స్కి లోన్ అవుతున్నారు. దాంట్లో వెళ్ళిపోయి కూరుకుపోయి నష్టపోతున్నారు. ఈజీ మనీ ఎందుకంటే చాలా మంది యువత ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంకా డబ్బు సంపాదించాలని కొంతమంది యువత పని పాట లేక కూర్చోవడం వల్ల సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లింకులకి ఓపెన్ చేయడం వల్ల 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయనే అపోహ కల్పించడం, వాళ్ళకి నమ్మకం కల్పించడంతో చాలా మంది యువత కూడా అందులోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి డబ్బులు రావడంతో వాళ్ళ సంతోషంతో మళ్ళీ ఇంకో 1000 రూపాయలు వెచ్చించడం, అప్పులు చేయడం, అట్లా చేయడం జరుగుతున్నది. మొదట వాళ్ళకి డబ్బులు రావడంతో చాలా మంది కూడా అట్రాక్ట్ అయ్యి ఇంకా 10 మందికి షేర్ చేయడం, షేర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ రావడం, అట్లాంటి వాటి వల్ల ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్లా రోజుకు అప్పులు చేస్తూ అట్లా కూరుకుపోవడం జరుగుతున్నది. యువత ఎవరైనా సరే బెట్టింగ్స్ యాప్స్ ఏదైనా మీకు ప్రమోట్ చేయమని వస్తే దానికి జాగ్రత్తగా ఉండాలా, అట్లాంటి వాటి జోడికి వెళ్ళొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మొదట మనకు డబ్బులు వచ్చినట్లుగానే వస్తాయి, తర్వాత మాత్రం వాళ్ళ లాభం కోరుకుంటారే తప్ప మనకు డబ్బులు ఇవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి అట్లాంటి ఏదొచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టేసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు బెట్టింగ్ యాప్ కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా యువకులు ఇలా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు బెట్టింగ్ యాప్స్ పైన మీరు ఏమనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్స్ మెయిన్గా బెట్టింగ్స్ అనేటివి రమ్మీ అది ఒక తరహాలో ఉంటే, ఇప్పుడు మెయిన్గా ఐపీఎల్ సీజన్ చూసుకున్నట్టయితే పూర్తిగా యువతని టార్గెట్ చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ బెట్టింగ్ యాప్స్ హెడ్ ఎవరు ఉన్నారో ఆ బెట్టింగ్ యాప్స్ని ఎక్కడెక్కడ బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెట్టింగ్స్ యాప్కి అలవాటు పడి ఒకసారి పెడితే డబ్బులు వచ్చినది స్టూడెంట్స్ చూసి దాన్ని ఇంకా పెడితే ఇంకా వస్తాయనే ఆశతో అట్లా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే బయట అప్పులు చేసి మరీ బెట్టింగ్లో పెడుతున్న పరిస్థితి. ఆ అప్పులు కట్టుకోలేక ఇంట్లో చెప్పుకోలేక అటు ఫ్రెండ్స్తో చెప్పుకోలేక చివరికి సూసైడ్ వరకు వెళ్తున్న పరిస్థితి ఉంది. యువత ఏదైతే ఇప్పుడు 23 to 27 ఆ ఏజ్ గల యూత్ ఎవరైతే ఉన్నారో టోటల్గా ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఏదైతే ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ ఉందో చాలా కుటుంబాలు ఇప్పటి వరకు నేను చూసిన గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. చాలా మంచిగా పొజిషన్లో ఉన్నటువంటి యువత, ఏదైతే పని చేసుకున్నటువంటి యువత ఆ బెట్టింగ్ అలవాటుకు పడి అప్పులు చేసి మరి ఈరోజు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో వారిపై యాక్షన్ తీసుకుంటామని కేసులు నమోదు చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి, అదేవిధంగా యువతతో కలిసి అసలు డబ్బులు యువతకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎక్కడ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్కి తీసుకొని మరీ బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఆ బెట్టింగ్ ముఠాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ జిల్లాలో కొన్ని ముఠాల ఎక్కడైతే ఇప్పుడు కొన్ని కేంద్రంగా పెట్టుకొని యువతని అక్కడికి పిలిచి మరి బెట్టింగ్స్ ఇప్పుడు సినిమాల తరహాలో బెట్టింగ్స్ చేపిస్తూ వాళ్ళు మధ్యవర్తిగా ఉండి బెట్టింగ్స్ చేపించడం జరుగుతోంది. నిజామాబాద్ సిపి గారు దీన్ని సీరియస్గా తీసుకొని రోడ్డు మీద పడే కుటుంబాలకి వారు హెల్ప్ చేయాలని చెప్పేసి, యువతను కాపాడాలని చెప్పేసి, యువతను ఈ బెట్టింగ్ దారి నుంచి మంచి దారిలో తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈ బెట్టింగ్ తోటి చాలా కుటుంబాలు బలవుతున్నాయి. ఒకవైపు రోడ్డు మీద పడుతున్నటువంటి కుటుంబాలు సైతం కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన తప్పుకు అక్కడ మొత్తం కుటుంబం కూడా నరకయాత అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి దానికి ఇప్పటికే మొదలైందని చెప్పొచ్చు. దాన్ని మొత్తం సంబంధించి కుక్కడవేలతో పీకేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యువత అసలు అలా ధోరణి ఎలా ఉంటుంది? అసలు ఇప్పుడు ఐపీఎల్ అనగానే క్రికెట్ సందడి, ఇంతకుముందు అయితే అందరు కలిసి చూసేవాళ్ళు టీవీ. ఇప్పుడు ఆలోచన మారింది. ఆ కూర్చున్న దగ్గరనే ఏదో బెట్టింగ్లు పెడదామన్న ఆలోచన ఎక్కువగా అయింది. మరి అట్లా యువత ఎందుకు అట్లా ఆలోచించడం, అసలు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తుంది? యువత మెయిన్గా ఇప్పుడు ఏదంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్స్లో వాళ్ళు చెప్పేది విని ఇప్పుడు 100% ఈ రోజు ఈ మ్యాచ్ గెలుస్తాం మనం అని చెప్పేసి వాళ్ళు ప్రమోటింగ్గా టెలిగ్రామ్ ఛానల్స్లలో వాళ్ళు 100% గెలుస్తామని చెప్పేసి
కాన్ఫిడెన్స్ ఇచ్చేసి యువతను అటువైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఈజీ మనీగా ఇప్పుడు 500 ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ నీకు 10,000 వస్తాయి అని చెప్పేసి ఇట్లా నోటిఫికేషన్స్ ఇస్తూ అట్లా బెట్టింగ్ 100% ఈ మ్యాచ్ నువ్వు గెలుస్తావని చెప్పేసి యువతని మభ్య పెడుతూ ఆ బెట్టింగ్ ధోరణులకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే యువత ధోరణులు ఎలా అంటే నిన్నగాక మొన్న మనం చూసాం, తెల్లారితే అక్క పెళ్లి ఉన్న యువకుడు అక్క పెళ్లికి దాచిపెట్టిన డబ్బులు తీసుకెళ్లి బెట్టింగ్లో పూర్తి సహాయాలు పెట్టేసి పూర్తిగా మానిపోవడం వల్ల రైలు కింద పడి మృతి చెందడం జరిగింది. ఇలా ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యువతని మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. ఒక్కసారి వారికి 500కి 1000 ఇచ్చి అదే తరహాలో 10,000 పెట్టమని చెప్పేసి ఇట్లా వాళ్ళని కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. యువత ఆలోచన మరి మొత్తానికి పోలీసులు సైతం కూడా అవగాహన కలిగిస్తున్నారు. అంటే మొత్తం యువత అంటే ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళు కాదు, అలాంటి నీలాంటి ఏజ్ ఉన్న చాలా మంది ఉంటారు. మరి పోలీసులు చెప్పే విషయాలు మరి మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? పోలీసులు చెప్పే విధంగా నేను ఒక యువకుడుగా నేను చెప్తున్నాను ఏంటంటే, యువత ఫ్రెండ్ సర్కిల్లో ఏదైతే మౌత్ టాక్ వల్లనే యువత అనేది చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఇక్కడ నేను ఇన్ని డబ్బులు పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇట్లా పెట్టడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను లాభపడ్డాను అని చెప్పేసి ఇలా యువత మౌత్ టాక్ వల్లనే ఇట్లా పెట్టడం జరుగుతుంది. అందుకే నేను ఈ నిజామాబాద్ సిపి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఏదైతే మీరు ఇప్పుడు తీసుకున్న డిసిజన్ ఉందో అది కాలేజ్ డేస్లలో స్కూళ్ళ నుంచి కూడా బెట్టింగ్ జరుగుతూ ఉంది. స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి, అదేవిధంగా గల్లీలలో ఉన్నటువంటి ప్రతి టౌన్లలో కూడా యువతను పిలిచి అవగాహన బెట్టింగ్ పెడితే ఏం జరుగుతుంది, యువత ఎలా అంటే రోడ్డు పైన పడుతుంది, తెలియకుండా ఎలా తప్పు జరిగిపోతుంది అనే విషయాలని యువతకి తెలియజేయాలని చెప్పేసి దీంట్లో పోలీస్ వాళ్ళు కీలక పాత్ర తీసుకొని ముందంజలో ఉండి ఈ బెట్టింగ్ని ఆపాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను.